హైదరాబాద్ ఏటీఎంలలో నో క్యాష్ అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో క్యాష్ కోసం కస్టమర్స్ కాళ్లరిగేలా తిరుగుతున్నారు వినియోగదారులు. నెల మొదటి వారంలో జీతం డబ్బులు డ్రా చేసుకుందామని వస్తుంటే ఈ తిప్పలేంటని వాపోతున్నారు. బ్యాంక్ సర్వీస్ ఛార్జీలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఏటీఎం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నోట్ల రద్దు తర్వాత క్యాష్ ఇబ్బందిని ఎదుర్కొంటున్న సామాన్య జనాలు మరోసారి కూడా ఈసారి డబ్బులు లేకుండా పోయినాయి. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయట్లేదు. చాలా బ్యాంకులకు సంబంధించినటువంటి ఏటీఎంలు పనిచేయకపోవడం వల్ల క్యాష్ లేక ఇబ్బంది పడుతున్నారు. నెల ప్రారంభంలో తమకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం కోసం ఏటీఎం దగ్గరికి వస్తే నో సర్వీస్ అని బోర్డు చూసి వెనుతిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు బ్యాంకింగ్ సంబంధించినటువంటి సేవలకు ఛార్జీలు విధించడంపై కూడా సామాన్యులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం వల్ల 5 రోజుల పాటు ఇటీవల సెలవులు అలాగే బంద్ పాటించిన నేపథ్యంలో ఏటీఎంలో సరిపడా డబ్బులు అందుబాటులో లేవు అనేది బ్యాంకర్స్ నుంచి వస్తున్న సమాచారం. దీంతో నెల ప్రారంభంలో తమ అవసరాలు తీసుకోవడం కోసం ఇతరత్ర ఖర్చులు వెల్లదీయడం కోసం రెంట్లు అవి కట్టడానికి డబ్బులు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వచ్చి రిటర్న్ వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏటీఎంలో పరిస్థితి ఎలా ఉందండి? డబ్బులు అందుబాటులో ఉన్నాయా? చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు పరిస్థితి. ప్రస్తుతం అసలుకి మేము 5 ట్రాన్సాక్షన్స్ లిమిటెడ్ ఇచ్చారు. అట్లీస్ట్ మేము మనీ డ్రా చేసుకుందామన్నా సరే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు ఎన్నోసార్లు ఇక్కడే కదండి, ప్రతి ఒక్క బ్రాంచ్ ప్రతి ఒక్క ఈ టర్న్లో ఒక 50 ఏటీఎం సెంటర్స్ ఉంటాయి. ఏ ఏటీఎం సెంటర్కి వెళ్ళినా ఇదే బోర్డులు కనిపిస్తాయి. ఇక్కడే కాదు, సో చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు, మా ఎంప్లాయీస్ అనే కాదు, లేబర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేమంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము, బట్ ఈ ట్రాన్సాక్షన్స్ కూడా దారుణంగా ఉన్నాయి. అండ్ బ్యాంక్కి వెళ్తేనేమో 5th ట్రాన్సాక్షన్ తర్వాత 150 రూపీస్ కట్ అవుతున్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం ఇవి అదిగాక నో ట్రాన్సాక్షన్ డే అని చెప్పేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో చాలా వస్తుంది. ఇది అవేర్నెస్ పెంచి ఒక 3 days 4 days అవి కూడా తగ్గించి వాళ్ళకి ట్రాన్సాక్షన్ లేకుండా చేస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా మాకు ఇప్పుడు క్యాష్ లేకపోతే ఎట్లాంటి సమస్యలు ఉంటుంది? దారుణమైన సమస్యలు తెలుసు కదండి. ఈ రోజులో కరెన్సీతోనే మొత్తం నడుస్తూ ఉంటాయి బేసికల్లీ. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్న తీరు తమ అవసరానికి తీసుకోవచ్చని బ్యాంక్ దగ్గరకు వచ్చిన వెంటనే అది నో సర్వీస్ బోర్డు చూసి వెళ్లాల్సి వస్తుంది. దాదాపు 3-4 చోట్ల తిరిగినా ఎక్కడ కూడా బ్యాంకింగ్లో ఏటీఎంలో పనిచేయకపోవడం, అలాగే బ్యాంక్ కనుక చెక్తో వస్తే మాత్రం వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేయడానికి అవకాశం ఇస్తున్నా అందరూ చెక్ తీసుకురాకపోవడం వల్ల ఏటీఎంలో ఎప్పుడు పడితే అప్పుడు క్యాష్ అందుబాటులో ఉంటుందని ఆశతో వచ్చిన వాళ్ళకైతే నిరాశ మిగులుతుంది. దాదాపు 2 రోజుల నుంచి ఇదే పరిస్థితి. 3-4 రోజుల పాటు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందని బ్యాంకర్స్ చెప్తున్నారు. బ్యాంక్ సర్వీస్కి సంబంధించి ఇబ్బంది లేకపోయినా ట్రాన్సాక్షన్కి సంబంధించిన లిమిట్ పెట్టడం, దానికి ఛార్జెస్ ఇంప్లిమెంట్ చేస్తామనే ఆందోళన మాత్రం సామాన్యులకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.